హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లు ఏమొచ్చాయో అవి డిస్కస్ చేసుకుందాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, ఎలా చదువుకోవాలి, ఏ డైమెన్షన్స్లో ఆలోచించాలి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ అట్ లాస్ట్ మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చారు, ఎఫర్ట్స్ ఆన్ టు కంటైన్ నిఫా అవుట్ బ్రేక్, కేరళ మినిస్టర్. సో యాక్చువల్లీ ఈ యొక్క టాపిక్ ఎందుకు చదువుకోవాలి అని చూసినట్లయితే మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నుంచి ఫర్ షూర్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అయితే అడుగుతారు. ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత నుంచి యూపీఎస్సీ చాలా ఫోకస్ చేస్తున్న విషయం ఏంటంటే డిసీజెస్ గురించి అనమాట. సో ఈవెన్ ఎథిక్స్ కేస్ స్టడీలో కూడా ఇస్తున్నారు, అండ్ మెయిన్స్ జిఎస్ పేపర్ 3 మెయిన్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది, అండ్ ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మినిమం 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అసలు డిసీజెస్ మీకు న్యూస్ పేపర్లో ఏమొచ్చినా కూడా ఫర్ షూర్ మీరు తెలుసుకోవాలి. అండ్ డిసీజెస్ ఏమొచ్చినా కూడా ఫర్ షూర్ మీరు తెలుసుకోవాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు అది ఏ ఆర్గానిజం వల్ల వస్తుంది, వెదర్ ఇట్ ఇస్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఎనీ ప్రోటోజోవా అమీబానా ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బాడీలో ఏ సిస్టమ్ని అది ఎఫెక్ట్ చేస్తుంది, లైక్ రెస్పిరేటరీ సిస్టమా, డైజెస్ట్ సిస్టమా, నర్వస్ సిస్టమా, లేకపోతే ఇంకేమైనా సిస్టమా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్, అసలు ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, హ్యూమన్స్కి అలా ఎలా వస్తుంది, అండ్ హ్యూమన్ నుంచి హ్యూమన్కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో కూడా మీరు ట్రాన్స్మిషన్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్, ఆర్ఎక్స్ అంటే ట్రీట్మెంట్ అనమాట. సో ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకోవాలి. అండ్ దాంతో పాటు మనకి ప్రాపర్గా ఆ యొక్క డిసీజ్ని ట్రీట్ చేయడానికి వ్యాక్సిన్ కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే కోవిడ్-19 ఆ టైంలో మనం వ్యాక్సిన్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ చేశాం కాబట్టి, అండ్ వ్యాక్సిన్ని ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేసినట్లయితే మన డిసీజెస్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో వ్యాక్సిన్ ఉందా లేదా అని కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ఏరియాస్ చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వస్తే కీవర్డ్ వచ్చేసి నిఫా వైరస్. సో కేరళలో నిఫా వైరస్ స్ప్రెడ్ విపరీతంగా అవుతుంది, అండ్ దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కేరళ మినిస్టర్ ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నిఫా వైరస్ అని అడిగి దాని కింద ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, మీరు అట్లీస్ట్ 1 to 1.5 year కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి ఆ 1 to 1.5 yearలో ఏమైనా ఇలాంటి అవుట్ బ్రేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎబోలా ఉంది న్యూస్లో, ఇప్పుడు నిఫా ఉంది, అండ్ దాంతోపాటు ఇప్పుడు డీసెంట్రీ కూడా న్యూస్లో ఉంది. ఓకే, సో అలా ఏమైనా ఒక 5 to 6 డిసీజెస్ మన ఇండియాలో ఉన్నట్లయితే అవన్నిటిని తీసుకొని పేర్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు. ఆ పేర్ బేస్డ్ క్వశ్చన్ ఎలా అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని అంటారు. ఇక్కడ కాలమ్ ఏ కాలమ్ బి ఇస్తారు, ఇక్కడ డిసీజ్ పేరు ఇచ్చేసి ఇక్కడ పాజిటివ్ ఆర్గానిజం అయినా ఇవ్వచ్చు, లేకపోతే వ్యాక్సిన్ ఉందా లేదా అని అయినా ఇవ్వచ్చు. సో అలా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, యూ హ్యావ్ టు ఫోకస్. సో ఇప్పుడు మనం నిఫా వైరస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో నిఫా వైరస్ గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఈ నిఫా ఇన్ఫెక్షన్ అనేది నిఫా వైరస్ గురించి వస్తుంది. అండ్ నార్మల్గా మనం సెల్స్ తీసుకున్నట్లయితే మనకు అందులో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ ఏంటి, డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో ఇప్పుడు మనం ఈ వైరస్ని చూసుకున్నట్లయితే కామన్గా జికా వైరస్ కానివ్వండి, డెంగ్యూ వైరస్ కానివ్వండి, ఓకే, అలా ఎబోలా వైరస్ కానివ్వండి. సో మనకు కొన్ని వైరస్లలో డిఎన్ఏ ఉంటుంది, కొన్ని వైరస్లలో ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసే కేసు ఏంటి, నిఫా వైరస్. నిఫా వైరస్లో మనకు ఓన్లీ ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ అయితే ఉంటుంది అనమాట. ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేది జూనాటిక్ డిసీజ్ అనమాట. జూనాటిక్ డిసీజ్ అంటే ఏంటి, సింపుల్గా అది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ మరి ఏ యానిమల్లో ఈ వైరస్ ఉంటుంది న్యాచురల్గా అని చూసుకున్నట్లయితే, ఫ్రూట్ బ్యాట్స్. మనకి నైట్ టైంలో పెద్ద పెద్ద గబ్బిలాగా కనిపిస్తుంటాయి. మీ ఇంట్లో లైక్ పెద్ద ఫ్రూట్ చెట్టు ఏదైనా ఉంటే అవి నైట్ అరౌండ్ 7-7:30 స్టార్ట్ అవుతాయి, వస్తూనే ఉంటాయి, తింటాయి, షిట్ వేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షిట్, లైక్ ఇట్ విల్ డూ మెస్ అనమాట. ఓకే, సో అలా అదొక జూనాటిక్ డిసీజ్ అని చెప్పొచ్చు. అండ్ మరి బ్యాట్స్ నుంచి మరి గబ్బిలాల నుంచి హ్యూమన్స్కి ఎలా వస్తుంది అని చూసినట్లయితే,
నార్మల్గా ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, నార్మల్లీ 1 kg పైనే ఉంటాయి. సో అయితే కామన్గా పీపుల్ దాన్ని కన్జ్యూమ్ చేస్తారనమాట, అంటే తింటారు. సో వాటిని పట్టుకునే టైంలో కానివ్వండి, ఆర్ క్లీనింగ్ టైంలో, ఆర్ కట్ చేసే టైంలో అలా ఎస్ దిస్ వైరస్ ఈజీగా హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అలా వన్స్ హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయిన తర్వాత హ్యూమన్ నుంచి హ్యూమన్ ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలని కేరళ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తుంది, ట్రై చేస్తుంది. ఓకే, కంటామినేషన్ ట్రాన్స్మిషన్ చెప్పాను కదా, డైరెక్ట్ కాంటాక్ట్. సో మనకి ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ పిగ్స్ అయినా ఉండొచ్చు అండ్ ఈవెన్ ఫ్రూట్ బ్యాట్స్ అయినా ఉండొచ్చు, వాటి నుంచి మనకు వస్తుంది. అండ్ దాంతో పాటు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ ఈవెన్ క్లోజ్గా ఒక పర్సన్కి వచ్చిన తర్వాత అతనితో మనం క్లోజ్గా మూవ్ అయినా కూడా ఎస్ దాట్ ఇన్ఫెక్షన్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్. అండ్ దీనివల్ల సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన ఎఫెక్ట్ అయ్యేది మన లంగ్స్ అనమాట. ఓకే, రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది వస్తుంది, లంగ్స్లలో వాటర్ చేరుకోవడం, నిమ్మ వచ్చింది అంటారు. అండ్ దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అలాగే రన్నింగ్ నోట్స్, ఫీవర్, హెడేక్ అవన్నీ వస్తాయి. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ వైరస్ అనేది మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో బ్రెయిన్లో ఉన్న లేయర్స్ అనేవి మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ మేజర్గా ఇది ఎందుకు అంత కన్సర్న్ అని అన్నట్లయితే దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అయితే లేదు, ప్రాపర్గా మెడిసిన్స్ ఓన్లీ టు ట్రీట్ దిస్ నిఫా వైరస్ లేవు, అండ్ ఈవెన్ వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా లేదనమాట. అందుకే కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెటాలిటీ రేట్ ఏంటంటే 40 to 75%. అంటే డిసీజ్ వచ్చిన తర్వాత మనకి 40 to 75% మంది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం ఈ అవుట్ బ్రేక్ ఎక్కడ చూసాము అంటే 1998లో మలేషియాలో చూసారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సింగపూర్ 1999లో స్ప్రెడ్ అయింది. అండ్ అక్కడ నుంచి డిఫరెంట్ కంట్రీస్కి ఈజీగా ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ ఎరా మనం మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ని స్టాప్ చేయలేం కదా, సో అలా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అయింది అనమాట డిఫరెంట్ కంట్రీస్కి. అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కువ మనం నిఫా వైరస్ కేసెస్ కేరళలో చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బ్యాసిల్లరీ డీసెంటరీ కేసెస్ రైజ్ ఇన్ కేరళ. ఈ నిఫా వైరస్తో పాటు ఇంకొక డిసీజ్ అనేది చాలా వ్యాప్తిగా లైక్ చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట కేరళలో. అదేంటి అని చూసుకున్నట్లయితే బ్యాసిల్లరీ డీసెంటరీ. ఒక నార్మల్గా మీరు అమేబిక్ డీసెంటరీ అని వినుంటారు మీ స్కూల్ టైంలో, మీ ఒక సైన్స్ టెక్స్ట్ బుక్స్లో అమేబిక్ డీసెంటరీ అని వింటారు. అమేబిక్ డీసెంటరీ అంటే ఏం లేదు, అమీబా వల్ల వచ్చే డయేరియాని అమేబిక్ డీసెంటరీ అంటారు. సో ఇక్కడ వచ్చేసి బ్యాసిల్లరీ డీసెంటరీ అంటున్నారు కాబట్టి బ్యాక్టీరియా వల్ల వచ్చే డీసెంటరీని బ్యాసిల్లస్ డీసెంటరీ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ బ్యాసిల్లరీ డీసెంటరీ అనేది ఒక ఇంపార్టెంట్ బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. దాని పేరు ఏంటంటే షీజెల్లా. షీజెల్లా అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది అనమాట. అండ్ ఈ షీజెల్లాలో 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాల షీజెల్లా వల్ల షీజెల్లా డీసెంటరీ అనేది ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఎక్కువగా చూస్తాం. ఓకే, ఆ 4 ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షీజెల్లా డీసెంట్రియే. ఇది చాలా కఠినమైనది అండ్ మోస్ట్ సివియర్ ఫామ్ అని కూడా అంటారు. అండ్ ఎస్పెషలీ ఇది అటాక్ అయితే మాత్రం మనకి స్టూల్స్లో అంటే మోషన్కి వెళ్తారు కదా, ఆ స్టూల్స్లో కూడా మనకి బ్లడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క బ్యాక్టీరియా మీ యొక్క ఇన్నర్ లైనింగ్స్ అంటే చిన్న పేగులు అండ్ పెద్ద పేగుల్ని మొత్తం గీకేస్తుంది లోపల, దానివల్ల బ్లడ్ లాస్ అవుతుంది. అండ్ స్టూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ బ్లడ్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అది షీజెల్లా డీసెంట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి షీజెల్లా ఫ్లెక్సినరీ. సో ఇది గ్లోబల్గా మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ షీజెల్లా అని అంటారు. దీనివల్ల మనకి అంత పెద్ద ఇంపాక్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ జస్ట్ డయేరియా వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి షీజెల్లా బాయిడీ. ఇది ఇమీడియట్ సివియారిటీ, అంటే ఈ రెండింటి మధ్యలో సివియారిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. అంటే ఫ్లెక్సినరీ కంటే కొంచెం సివియర్ అనే చెప్పచ్చు. అండ్ షీజెల్లా సోనా ఎస్పెషల్లీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్లో మనం ఈ యొక్క షీజెల్లా సోనై చూస్తాం. ఇది కూడా మైల్డర్ ఫార్మ్ ఆఫ్ షీజెల్లా అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా 4 రకాల షీజెల్లా బ్యాక్టీరియా వల్ల డీసెంట్రీ అనేది వస్తుంది. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ షీజెల్లా అనే పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నట్లయితే లైక్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్లే మనకి ఈ డీసెంట్రీ అనేది వస్తుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్నే ఫీ కోరల్ రూట్ అంట. ఫీ కోరల్ రూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఒక చిన్న బాబుకి డీసెంట్రీ అయ్యింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళేసి స్టూల్స్ కూర్చుంటాడు. సో కూర్చున్న తర్వాత ఇన్ కేస్ ఈగలో సమ్ హౌస్ ఫ్లైస్ సమ్ శాండ్ ఫ్లైస్ ఏదో ఒక ఫ్లై అది వచ్చేసి దాని మీద కూర్చుంది, స్టూల్ మీద కూర్చుంది అనుకోండి. మళ్ళీ తర్వాత మన ఇంట్లోకి వచ్చేసి మన ఫుడ్ మీద మన వాటర్ మీద కూర్చున్నట్లయితే ఆ బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజం కదా. సో దాన్ని ఇక్కడ మన ఫ్రెష్ ఫుడ్ ని ఫ్రెష్ వాటర్ ని కంటామినేట్ చేస్తుంది. మనం ఆ ఫుడ్ ని తీసుకున్నట్లయితే ఆ బ్యాక్టీరియా మన నోటి ద్వారా మనమే తీసుకుంటున్నాం అనమాట. అదే ఫీకల్ ఓరల్ రూట్ అంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ as ఫీకల్ ఓరల్ రూట్. అండ్ ఎస్పెషల్లీ దాన్ని సింపుల్ గా చెప్పాలంటే కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ బై ఫ్లైస్ దాని వల్ల అవుతుంది అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత ఎవరైతే పేషెంట్ ఉంటారో వారితో కూడా మనం పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ చేసినట్లయితే కూడా ఈజీగా ఆ బ్యాక్టీరియా మనకు కూడా సోకే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫ్లైస్ అనేవి ఇక్కడ మెకానికల్ వెక్టార్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఎక్కడో పాప బయట ఎక్కడో స్టూల్స్ కూర్చున్నట్లయితే తను తీసుకొచ్చి మన ఇంట్లో ఫుడ్ లో పెడుతుంది అనమాట. సో దట్ ఈస్ అ ఫ్లైస్ యొక్క రోల్ అని చెప్పచ్చు. అండ్ సిమ్టమ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కడుపులో గడబిడ గడబిడ అవుతుంది, సో డయేరియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్డామినల్ క్రాంప్స్, విపరీతమైన అబ్డామినల్ క్రాంప్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఫస్ట్ షీజల్లా డీసెంట్రియే ఆ యొక్క బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగినట్లయితే అబ్డామిన్ లో సివియర్ గా క్రాంప్స్ వస్తాయండి. ఎందుకు అన్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ వల్ల లోపల ఉన్న చిన్న పేగు అండ్ పెద్ద పేగు ఒక లైనింగ్స్ మొత్తం చీరిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల ఫుల్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్ అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు దేర్ విల్ బి లైక్ ఇంక్రీస్డ్ అర్జ్ టు పాస్ మోషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూల్స్ లో మనకి బ్లడ్ సమ్ టైమ్స్ మూకస్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అంటే ఎస్ వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ డీసెంట్రీ. డైరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ లో యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు. అండ్ యాంటీబయాటిక్స్ తో పాటు మనకి డయేరియా వచ్చినప్పుడు బాడీలో వాటర్ లాస్ అవుతుంది, డీహైడ్రేట్ అవుతుంది, కాబట్టి దే విల్ గివ్ సెలైన్స్ ఫర్ షూర్ ఇస్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కాంట్రసెప్టివ్ యూస్ అండ్ ద వెయిట్ ఉమెన్ క్యారీ ఇన్ సైట్స్ ఫ్రమ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6. ఇక్కడ మళ్ళీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే హైలైట్ చేసిన ఒక పాయింట్ మీద ఆర్టికల్ అయితే ఉందండి. ఆ పాయింట్ ఏంటి అన్నట్లయితే కాంట్రసెప్టివ్. సో నార్మల్గా కాంట్రసెప్టివ్స్ అని వేటిని అంటారు, ఏవైనా మెడిసిన్స్ కానీ ఏదైనా డివైసెస్ కానీ ఆర్ సర్జరికల్ మెథడ్స్ కానీ ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వకుండా యూజ్ చేసే వాటినే కాంట్రసెప్టివ్స్ అని అంటారు. సో యాక్చువల్లీ ఏమైంది అన్నట్లయితే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒక పాయింట్ ని హైలైట్ చేసింది. ఏంటంటే కాంట్రసెప్టివ్ యూజ్ గురించి ఒక పాయింట్ హైలైట్ చేసింది. సో ఇక్కడ ఏం చెప్పింది అంటే కాంట్రసెప్టివ్స్ అనేవి ప్రైమరీగా పాపులేషన్ కంట్రోల్ కి యూజ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఆ కాంట్రసెప్టివ్స్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ని కూడా మనం చేస్తున్నాము అని చెప్పారు. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్ పేరు ఏంటంటే రీప్రొడక్టివ్ ఏజెన్సీ అంటున్నారు. రీప్రొడక్టివ్ ఏజెన్సీ అంటే ఏం లేదు, సింపుల్ గా ఉమెన్ హ్యాస్ నౌ ద పవర్ టు డిసైడ్ వెదర్, ఎప్పుడు, ఎక్కడ అండ్ ఎంతమంది చిల్డ్రన్ ని మోయాలి ఆర్ఎల్స్ కనాలి అని చెప్పి ఉమెన్ నే వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ రైట్స్ తీసుకుంటున్నారు. సో ఈ కాంట్రసెప్టివ్స్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది చెప్పింది అనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే రీసెంట్ గా 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చూసుకున్నట్లయితే ఆ టైంలో టిఎఫ్ఆర్ చాలా న్యూస్ లో ఉండే. సో అప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చారు, టిఎఫ్ఆర్ ఇస్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు రీప్రొడక్టివ్ ఏజెన్సీ న్యూస్ లో ఉంది కదా, అండ్ దట్ టు ఇది ఒక అథెంటిక్ డేటా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ సర్వే అనేది ఎవరు చేస్తారు, యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది, కాబట్టి ఇది అథెంటిక్ సోర్స్ అని నమ్ముతాం. సో అందుకని ఇట్లాంటి అథెంటిక్ సోర్సెస్ లో ఏమైనా కొత్త వర్డ్ ని ఇచ్చినట్లయితే కంపల్సరీ మీకు ఆ మీనింగ్ తెలియాలి అని చెప్పి యూపీఎస్సీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇస్తే ఎలా ఇస్తుంది అంటే రీసెంట్లీ రీప్రొడక్టివ్ ఏజెన్సీ సీన్ ఇన్ న్యూస్, లేకపోతే NFHS 6 highlighted about reproductive agency. In this context, what it does mean అని అడగచ్చు. అలా ఏబిసిడి ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. సో అందుకని మీరు ఇక్కడ రీప్రొడక్టివ్ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటో రాసుకోవాలి. ప్లీజ్ మేక్ ఏ నోట్. అదేంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్
women is having a power and freedom to make their own choices about their reproductive autonomy. అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటి, వాళ్ళకి పిల్లలు కావాలా వద్దా, ఇన్ కేస్ కావాలి అంటే ఎప్పుడు కనాలనుకుంటున్నారు అండ్ ఎంతమంది చిల్డ్రన్ని కనాలనుకుంటున్నారు. సో అందులో కూడా ఉమెన్ షీ ఈస్ టేకింగ్ హర్ ఓన్ డెసిషన్, దాన్నే రీప్రొడక్టివ్ ఏజెన్సీ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం హైలైట్ చేశారు అంటే, ఒకప్పుడు 1970s 1980s ఆ టైంలో కాంట్రసెప్టివ్ మెథడ్స్ ప్రాపర్గా అవైలబుల్గా లేనప్పుడు ఉమెన్కి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చేవి, వాళ్ళు రెడీగా లేకున్నా కూడా కనాల్సి వచ్చేది. అండ్ ఈవెన్ ఎంతమంది పిల్లల్ని కనాలి ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లో ఉమెన్ తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ చేసేవారు. ఓకే, సో దానివల్ల ఏమైందంటే చాలా మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అలాగే చైల్డ్ హెల్త్ రిస్క్ కూడా ఎక్కువగా ఉండేది ఆ టైంలో. కానీ ఇప్పుడు కాంట్రసెప్టివ్ అవైలబిలిటీ పెరగడంతో ఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా పెరిగింది, దానివల్ల టిఎఫ్ఆర్ తగ్గింది అండ్ ఈవెన్ పాపులేషన్ కంట్రోల్లోకి వచ్చింది అండ్ దాంతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది అని చెప్తున్నాను. కాకపోతే వచ్చిన చిక్కంతా ఏంటి అంటే, ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఒక పాయింట్ని హైలైట్ చేసింది. ఎస్ కాంట్రసెప్టివ్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ వెన్ వి కంపేర్ విత్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ అవేర్నెస్ ఉంది, బట్ రూరల్ ఏరియాస్లో లేదు. అండ్ దానివల్లే మన కంట్రీలో చూసుకున్నట్లయితే సదరన్ స్టేట్స్లో టిఎఫ్ఆర్ తక్కువ ఉంది అండ్ నదరన్ స్టేట్లో టిఎఫ్ఆర్ ఎక్కువ ఉంది. అండ్ ఈవెన్ వీ కెన్ సీ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇంకా జరుగుతుంది కొన్ని ఏరియాస్లో ఈ కాంట్రసెప్టివ్స్ వచ్చినప్పటికీ అని కూడా చెప్పింది. ఆ ఏరియాస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే స్టెరిలైజేషన్. నార్మల్గా మనకి పిల్లలు కాకుండా ఆపరేషన్స్ చేస్తారు. సో ఆపరేషన్స్ ఎవరు చేయించుకుంటారు, మాక్సిమం ఆడవాళ్ళే చేయించుకుంటారు కదా. ఆల్రెడీ ఆడవాళ్ళు 2-3 కని ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ సర్జరీస్ అయి ఉంటాయి, ఎంతో గోత్రు అవుతారు. అయినప్పటికీ కూడా మళ్ళీ పిల్లలు కాకుండా ఆడవాళ్ళే ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి? సో మగవాళ్ళు ముందుకు వచ్చి మగవాళ్ళు చేయించుకోవచ్చు కదా. సో దట్ ఈస్ వన్ క్వశ్చన్ విచ్ మెయిన్లీ హైలైటెడ్ బై దిస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ స్టెరిలైజేషన్తో పాటు ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్. అండ్ ఇంట్లో కూడా ప్రాపర్గా రీప్రొడక్టివ్ అటానమీ గురించి కొన్ని ఏరియాస్లో ఇప్పుడు కూడా ఉమెన్ డెసిషన్ తీసుకోవట్లేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ సరిగా లేదు కొన్ని ఏరియాస్లో అని హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది, చాలా వరకు మిట్స్ అనేవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నట్టు కూడా ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది ఎథిక్స్ కేస్ స్టడీలో అంటే, మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మీ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంది అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సరిగా లేదు, టిఎఫ్ఆర్ ఎక్కువగా ఉంది అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది, అన్సేఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి టైంలో హౌ కెన్ యూ ఇంప్రూవ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా తగ్గిస్తారు అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తారు అని మీకు క్వశ్చన్ అయితే రావచ్చు ఎథిక్స్లో. సో మీరు ఆ పాయింట్స్లో మీరు ఆలోచించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ బట్ వర్కర్స్ స్టిల్ వల్నరబుల్ అని చెప్పారు. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం పాలిటీలో డిఫరెంట్ స్కెడ్యూల్స్ చూసినట్లయితే మనకి స్కెడ్యూల్ 7 ఉంటుంది. ఈ స్కెడ్యూల్ 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. ఈ యూనియన్ లిస్ట్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద లాస్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అలాగే స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్లో లా చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ ఈవెన్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో నార్మల్గా మనం లేబర్ యొక్క ప్రొటెక్షన్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా లాస్ అయితే చేశాయి, మోర్ దాన్ 100 ఉన్నాయి. సో వాటిని 2019 అండ్ 2020 టైంలో వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఓన్లీ 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు, అది కూడా 2019 2020లో. కానీ వాటి ఇంప్లిమెంటేషన్ రీసెంట్గా 2026 మేలో జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మేలో ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వడం స్టార్ట్ అయింది అని చెప్పింది. కానీ రీసెంట్గా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల అరౌండ్ 9 నుంచి 10 మంది వరకు చనిపోయారు అండ్ అంతేకాదు చాలా మంది గాయపడ్డారు కూడా.
సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయింది, కానీ వర్కర్స్కి ఇంకా సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దాని వెనకాల రీజన్స్ ఏంటి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్పింది అనమాట. సో రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మోస్ట్లీ మన ఇండియాలో లేబర్ ఫోర్స్ వర్క్ చేసేది ఇన్ఫార్మల్ సెక్టార్లో. అరౌండ్ 80 నుంచి 90% ఆఫ్ వర్కర్స్ కమ్స్ అండర్ ఇన్ఫార్మల్ సెక్టార్. వాళ్ళకి ప్రాపర్గా రిటర్న్ కాంట్రాక్ట్స్ ఉండవు, ప్రాపర్గా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ ఉండదు, అండ్ ఈవెన్ లీగల్ వాళ్ళకున్న రైట్స్ ఏంటో కూడా, వాళ్ళకున్న లాస్ ఏంటి, చట్టాలు ఏంటో కూడా వాళ్ళకి ప్రాపర్గా తెలియదు. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. అంటే ఏం లేదు, ప్రాపర్గా మనకి ఇన్స్పెక్షన్స్ జరగవు, షార్టేజ్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్షన్స్, అండ్ ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ కూడా ప్రాపర్గా చేయరు. అండ్ ఈవెన్ లేబర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని ప్రాపర్గా అడ్రస్ కూడా చేయలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైజింగ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్. మన ఇండస్ట్రీస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ వేజెస్ కూడా తక్కువే, అండ్ వాళ్ళకి చాలా తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ సోషల్ సెక్యూరిటీ కూడా ప్రాపర్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ అయితే ఇంకా మరీ వలరబుల్. వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్లో ఉన్న కంపెనీస్, ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సైట్స్, రైస్ మిల్లు చూసుకున్నట్లయితే మోస్ట్లీ బీహార్ నుంచి వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ది ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా వేజ్ పేమెంట్స్ ఉండవు, ప్రాపర్గా ఉండడానికి ఇల్లులు కూడా ఉండవు, అండ్ దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క యాక్సెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ నాట్ బిలాంగింగ్ టు అవర్ స్టేట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ ఉండదు, అండ్ ఈవెన్ వాళ్ళకి ప్రాపర్గా ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటో కూడా తెలియదు అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఇవి లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ప్రాపర్గా ఇండస్ట్రీస్లో సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పింది. సో వే ఫార్వర్డ్ ఏంటి, అసలు ఏం చేయాలి అని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది ఇన్ఫార్మల్ వర్కర్స్కిను, అలాగే జిగ్ ప్లాట్ఫామ్స్కి, అలాగే మైగ్రెంట్ వర్కర్స్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఇన్స్పెక్షన్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ని ఆన్ గ్రౌండ్ లెవెల్ మనం తీసుకురావాలి. అండ్ అంతేకాకుండా వెల్ఫేర్ స్కీమ్స్లలో ఎస్పెషల్లీ సోషల్ సెక్యూరిటీని జిగ్ వర్కర్స్కి అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ఫార్మల్ సెక్టార్ కాకుండా ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ వైపు మనం వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్, హౌసింగ్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ డైలాగ్స్, గవర్నమెంట్, ఇండస్ట్రీస్ అండ్ వర్కర్స్ అందరూ కూర్చొని ప్రాపర్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏముంది ఏం లేదు కూడా క్లియర్గా చూసుకోవాలి. అండ్ ఈవెన్ బ్యాలెన్స్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి మెజర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రీజన్స్ ఏంటి, మెజర్స్ ఏంటి అని చెప్పి 10 మార్కర్ కానీ 15 మార్కర్ కానీ మెయిన్స్లో యూ హ్యావ్ టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రూపీ స్లమ్ 60 పైస్ టు క్లోజ్ ఎట్ 95.85 అగేన్స్ట్ డాలర్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏం చెప్తుంది, రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది, ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తుంది, 95.85 రూపీస్ అని చెప్తుంది. సో ఇది అర్థం కావాలి అంటే మీకు అప్రిసియేషన్ డెప్రిసియేషన్ ఫినామినా తెలియాలి. నార్మల్గా ఒక స్టాటిక్ కండిషన్ తీసుకుని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ 60 రూపీస్ అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది, $1 ఈజ్ ఈక్వల్ టు 95.85 రూపీస్ అయింది. ఇంకొక సిచ్యువేషన్లో $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ తీసుకోండి. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇంత నార్మల్గా 60 రూపీస్ ఇవ్వాలి ఒక డాలర్కి, కానీ ఇప్పుడు ఒక డాలర్ కొనుక్కోవాలంటే 50 రూపీసే ఇవ్వాలి, అంటే రూపీ వాల్యూ పెరిగింది అనమాట. సో ఇప్పుడు దీంతో ఇది పోల్చుకోండి, నార్మల్గా 60 రూపీస్ ఇస్తే ఒక డాలర్ వచ్చేది, ఇప్పుడు అదే డాలర్ కొనుక్కోవడానికి 95 రూపీస్ మనం ఇవ్వాల్సి వస్తుంది, అంటే రూపీ వాల్యూ పడిపోయింది అని అర్థం. రూపీ వాల్యూ పడిపోతే దాన్ని డెప్రిసియేషన్ అంటారు, రూపీ వాల్యూ పెరిగితే దాన్ని అప్రిసియేషన్ అంటారు. ఇప్పుడు మన కంట్రీలో డెప్రిసియేషన్ అవుతుంది. సో డెప్రిసియేషన్ అప్రిసియేషన్ కాన్సెప్ట్ మీద యూపీఎస్సీ చాలాసార్లు ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగింది అనమాట. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు డెప్రిసియేషన్ ఎందుకు అయిందో రీజన్స్ చూసుకోవాలి. ద మేజర్ రీజన్ ఏంటంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఆయిల్ తెచ్చుకుంటాము, మన డాలర్స్ని ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీగా అయితే ఇవ్వరు కదా. అండ్ ఈవెన్ గోల్డ్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము. అండ్ దాంతోపాటు నిన్న క్లాస్లో ఏం చదువుకున్నాము,
ఎఫ్డిఐ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతుంది, డాలర్స్ బయటికి వెళ్ళిపోతున్నాయని చూసాం కదా. సో అది కూడా ఒక మేజర్ రీజన్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువ అవుతున్నాయి మన కంట్రీవి. సో ఇవన్నిటి వల్ల ఓవరాల్ గా ఇండియన్ రూపీ వాల్యూ అనేది చాలా పడిపోతుంది. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎలా దాన్ని స్ట్రెంథన్ చేయాలి అని చెప్పి ఆలోచించండి. అండ్ దాని మీద కూడా మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. ఓకే, క్లియర్. అండ్ ఇప్పుడు మనం మిడ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నిఫా వైరస్ గురించి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి నిఫా వైరస్ ఈజ్ ఎ జూనోటిక్ వైరస్ దాట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. సెకండ్ వచ్చేసి ఫ్రూట్ బ్యాట్ ఆర్ న్యాచురల్ పోస్ట్ ఆఫ్ ద వైరస్. థర్డ్ వన్ వచ్చేసి నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ ఈస్ కాస్డ్ బై బ్యాక్టీరియా బిలాంగింగ్ టు జీనస్ షిగెల్లా. ఫోర్త్ వచ్చేసి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నిఫా వైరస్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చూసి కరెక్ట్ ఆప్షన్ ని కింద కమెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీసెంట్రీ, బ్యాసిలస్ డీసెంట్రీ. అండ్ ఇక్కడ కూడా 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పువర్ శానిటేషన్ and contaminated water are major risk factors. And next వచ్చేసి hand hygiene plays an important role in prevention. And third one వచ్చేసి the disease is exclusively transmitted by mosquitoes. Fourth వచ్చేసి children are particularly vulnerable to the disease. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్ లో చెప్పండి. ఓకే, దట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్, బికాస్ ఈ ఛానల్ ద్వారా మేము లాట్స్ ఆఫ్ అప్డేట్స్ ఫర్ యూపీఎస్సీ ఇవ్వాలి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే మన దగ్గర రీసెంట్గా జిఎస్ ప్రస్తుతం మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. యూ కెన్ కమ్ గైస్ అండ్ యూ కెన్ జాయిన్. అండ్ మన దగ్గర కోర్స్ బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలి తెలుసుకోవాలి, ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ us on this number. నెంబర్ వచ్చేసి 8074765513. అండ్ ఈవెన్ యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ ఆన్ వాట్సాప్ ఆల్సో. లేదు నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా మాట్లాడతాను అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. You can come and you can talk to me. I will be available from morning to evening. And I wish you all the best. Thank you so much, guys.